ఏంటి ఏదో పట్టుకొని ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఇది వచ్చి బూర్ది గుమ్మడికాయ. బూర్ది గుమ్మడికాయతో నీకేం పని అనుకోవచ్చు మీరు. ఇది వచ్చి నేను జ్యూస్ కోసం తీసుకున్నాను. ఏంటి జ్యూసా? దీంతో జ్యూస్ కూడా చేసుకోవచ్చా అనుకోవచ్చు మీరు. ఎస్ అండి, ఇది జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. గుమ్మడికాయని తీసుకొని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి తొలిసాకు, సాల్ట్ మనం యూస్ చేస్తున్నాం అనమాట. దీంట్లోకి మిక్సీ జార్లోకి అవన్నీ వేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇదంతా మనం మిక్సీ చేసుకోవాలి. దీని బెనిఫిట్స్ వచ్చి బాడీని హైడ్రేట్ కావచ్చు, డీటాక్స్ కావచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. గర్ల్స్ కి వచ్చి పీసీఓఎస్ కి చాలా హెల్ప్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ పడిగడుపున తాగితే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం తాగాల్సిందే కంపల్సరీ. ఈ జ్యూస్ అయితే నేను వీక్లీ 1 టైం కంపల్సరీ తీసుకుంటాను. సమ్మర్ కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను, చల్లగా ఉంటది అనేసి. జ్యూస్ అంతా ఈ జార్ లోకి వేసుకోవాలి. నాలా కింద పాడేయకుండా మీరు మంచిగా వేసుకోండి, లేదంటే నాలాగే తిట్లు తింటారు మమ్మీ వాళ్ళతో. జ్యూస్ అయితే సూపర్ గా ఉంటది. మీరు ఎవరైనా ట్రై చేసి కామెంట్ చేయండి. అంతే, ఇంక వీడియో బై.